హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం మార్గశిర మాసం 2వ గురువారం రేపు లక్ష్మీదేవి పూజ గురించి, పవిత్రత గురించి తెలుసుకుందాం. మార్గశిర మాసం శుక్రవారాలు, గురువారాలు లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన రోజులు. ఈ రోజున భక్తి శ్రద్ధలతో దీపం వెలిగిస్తే అమ్మవారికి ఐశ్వర్యం, శాంతి, ఆరోగ్యం ప్రసాదిస్తుందనే విశ్వాసం ఉంది. పురాణాలలో చెప్పబడినట్లు సత్యవతి అనే పేద భక్తురాలు కూడా కొద్దిపాటి సామగ్రితో భక్తితో పూజ చేసింది. ఆమె భక్తికి మెచ్చిన శ్రీ మహాలక్ష్మి స్వయంగా ప్రత్యక్షమై ఆమెకు ధనం, శాంతి, ఆనందం ప్రసాదించింది. ఈ కథ మనకు చెప్పేది కాదు, పూజలో సంపద కాదు, మనసులోని శుద్ధి, భక్తి ముఖ్యమని ఈ పవిత్ర సందర్భంలో కూడా స్వచ్ఛమైన మనసులో దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని జపిస్తే అమ్మ ఆశీర్వాదం తప్పక లభిస్తుంది. ఈ కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. రేపే మార్గశిర 2వ గురువారం. ఈ గురువారం మార్గశిర లక్ష్మీ వ్రతం పరిపూర్ణ విధి విధానం. నారదుడు ఈ గురువార వ్రతం గురించి పరాశరుడికి ఇట్లా చెప్తాడు. ఒకనాడు నారదుడు, పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేద తీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామంలో 4 వర్ణాల వారు ఇళ్లను గోమయం అంటే ఆవు పేడతో అలికి ముగ్గులు వేశారు. స్త్రీలందరూ తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు లక్ష్మీ పూజ చేయటానికి. 4 వర్ణాల వారు కలిసి ఒక చోట చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో, మహర్షి, ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి? నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి అన్నారు. గురువారం చేసే ఈ పూజను లక్ష్మీ పూజ అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం ఈ పూజ చేయటానికి శ్రేష్టమైనది, లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కూడా అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. నారదుడు, మహానీయ, ఈ పూజను ఇంతకుముందు ఎవరైనా చేశారా? చేస్తే ఎవరు చేశారో వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండి అనగా పరాశరుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణు పాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో, స్వామి, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, ప్రజలు నా వ్రతం చేసే రోజు, మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసేవారిని అనుగ్రహిస్తాను అని పలికింది. విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకృత భూషిత అయి భూలోకానికి పయనమైంది లక్ష్మీదేవి. ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి, అవ్వ, ఈరోజు మార్గశిర గురువారం లక్ష్మీ పూజ, ఇల్లు గోమయంతో అలికి ముగ్గు పెట్టలేదేంటి అంటుంది. అప్పుడు ఆ ముసలి స్త్రీ, అమ్మా, ఆ వ్రతం ఏమిటి, ఎలా చేయాలి, నువ్వు చెబితే నేను కూడా చేస్తాను అని అడగగా మహాలక్ష్మి మందహాసంతో ఈ విధంగా పలికింది. మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి. కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి. దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో, బొమ్మలతో అందంగా తయారు చేయాలి. శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకొని దానిని కడిగి దాని మీద కొత్త ధాన్యం పోయాలి. దాని మీద కొలత పాత్రను ఉంచి పసుపు నీటితో కడిగిన పోక చెక్కను ఉంచాలి. తెల్ల ధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి. మనసులో కోరికను చెప్పుకుని కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలత పాత్ర మీద పోయాలి. తెల్లధాన్యం అంటే బియ్యము. ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలుచుకుని దీపారాధన చేయాలి. మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి. తర్వాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. ఈ వ్రతం మాత్రమే కాదు, మరికొన్ని ఆచరించాలి అవ్వ. గురువారం ఉదయమే లేచి పొయ్యి బూడిద తీయకపోయినా ఇల్లు వాకిలి తడువుకున్నా ఆ ఇంట లక్ష్మి నిలవదు. ఏ స్త్రీ గురువారం శుచిగా మడి వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో, కొడుతుందో, ఇల్లు వాకిలి చిమ్మదో, అట్లు కడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు 2 వైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మి నిలవదు. అంతేకాదు, ఆ ఇంట ధనానికి, సంతానానికి హాని కలుగుతుంది. అదేవిధంగా గురువారం ఉడకని పదార్థాలు, నిషిద్ధ పదార్థాలు తినే ఇంట, అశుభ్ర ప్రదేశాలలో తిరగడం, అత్తమామలను దూషించడం, సేవించకపోవడం చేసే స్త్రీ ఇంట లక్ష్మీ పాదం కూడా పెట్టదు.
భోజనము ముందు తర్వాత కాళ్ళు చేతులు ముఖం కడుగొని వారి ఇంట లక్ష్మి నిలవదు. ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మి కూడా ఉండదు. ఏ స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. ఏ స్త్రీ గురువారం దాన ధర్మాలు పూజలు చేయదో భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలిగా జీవిస్తుంది. గురువారం, అమావాస్య, సంక్రాంతి, ప్రతి నెల సంక్రమణ జరుగుతుంది. తిథులలో నిషిద్ధ పదార్థాలను తినే స్త్రీ యమపురికి అంటే నరకానికి వెళుతుంది. జ్ఞానంతో స్త్రీ పైన చెప్పబడ్డ 3 తిథులలో నిషిద్ధ పదార్థములను తినకుండా నక్తం అంటే ఒంటి పూట ఒక్కపొద్దు ఉంటుందో లక్ష్మిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్య పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లుతుంది. ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనులు ఆధారంగా చేసుకునే లక్ష్మి అనుగ్రహం ఉంటుంది. ప్రతిరోజు ఉదయమే నిద్ర లేచి ముఖం కడుక్కోవాలి. అలా చేయని స్త్రీ ముఖం చూస్తేనే మహాపాతకాలు కలుగుతాయి. భుజించే సమయంలో పడమర దక్షిణం దిక్కులకు కూర్చుని భోజనం చేయకూడదు. అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయడం తగదు. చీకటి పడిన తర్వాత తలకు నూనె రాయకూడదు. కట్టి విప్పిన బట్టలు మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడివేయడం పెద్ద దరిద్రం. భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట భర్త మాట వినని స్త్రీ ఇంట దైవం యందు బ్రాహ్మణుల యందు భక్తి విశ్వాసాలు లేనటువంటి పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇల్లు శ్మశానాలతో సమానం. అందువల్ల అక్కడికి లక్ష్మీదేవి రాదు. నిత్య దరిద్రం ఆ ఇంట తాండవిస్తుంది అని లక్ష్మీదేవి ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి లక్ష్మీదేవి వివరించి ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసి రావటానికి బయలుదేరింది. ఆ సమయానికి ఆ గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండడం చూసి లక్ష్మీదేవి అసహించుకుంది. ఆ ఊరి చివరకు వెళ్ళింది. అక్కడ ఒక పేద స్త్రీ ప్రతిరోజు ఇల్లును గోమయంతో అలికి ముగ్గులు పెట్టేది. బియ్యపు పిండితో ముగ్గేసి లక్ష్మీదేవి పాదముద్రలను వేసి లక్ష్మీదేవి విగ్రహం దగ్గర నిత్యం దీపం పెట్టి ధూపం వేసి నైవేద్యాలు పెట్టి పద్మాసనంలో కూర్చుని నిత్యం లక్ష్మిని ఆరాధించేది ఆ పేద స్త్రీ. ఆమె భక్తికి మెచ్చిన మహాలక్ష్మి ఆమె ఇంట పాదాలు మోపింది. ఓ భక్తురాలా, నీ భక్తి మెచ్చాను, వరం కోరుకో, ప్రసాదిస్తాను అని పలికింది. సాక్షాత్ లక్ష్మీదేవిని చూడటంతో ఆ స్త్రీ నోట మాట రాక ఏ కోరిక కోరలేదు. అప్పుడు లక్ష్మీదేవి, నీవు కోరుకుండానే నేను వరాలు ఇస్తున్నాను. నీవు మరణించే వరకు సకల సంపదలను అనుభవిస్తావు. మరణం తర్వాత వైకుంఠాన్ని చేరుతావు అని వరాలిచ్చింది. నా వ్రతం విడవకుండా చేయి, విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది. మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మిని నిత్యం పూజించి సకల సంపదలు భోగభాగ్యాలు 5 కుమారులతో ఆ స్త్రీ జీవితం ఆనందంగా గడిపింది. ఇలా అంటూ మహర్షి పరాశరుడు నారద మునీంద్రుల వారితో పలికారు. శ్రీ మహాలక్ష్మిచే స్వయంగా చెప్పబడిన ఈ వ్రతం చాలా విశిష్టమైనది. ఈ కథను నిత్యం చదవడం వలన శుభాలు కలుగుతాయి. ఒక్కొక్క వారము ఒక్కొక్క నైవేద్యం పెడతారు. మొదటి గురువారం పులగము, 2వ గురువారం అట్లు తిమ్మనం, 3వ గురువారం అప్పాలు పరమాన్నం, 4వ గురువారం చిత్రాన్నం గారెలు, 5వ గురువారం పూర్ణం బూరెలు పెట్టి నైవేద్యంగా పెట్టి లక్ష్మీదేవిని ఆరాధించడం చాలా శ్రేష్టమైనది. మార్గశిర మాసంలో సుశీల అనే ఒక స్త్రీ చేసిన పూజా ఫలం గురించి ఇంతకుముందే ఒక వీడియోలో చెప్పాను. మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడొచ్చు. మన ఛానల్ని కనుక చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మరో వీడియోలో కలుసుకుందాం.